దేవి నిన్ను వెళ్ళవయ్యా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో, నాలో ఆత్ముందని డ్రామాలు ఆడేదాన్ని. ఇతను చేసిన పని వల్ల నా డ్రామా ఇప్పుడు ముగిసిపోయింది. నెక్స్ట్ ఇక ఏ ప్లాన్ చేసి నా కూతుర్ని ఎలా ఇంటికి కోడలుగా తీసుకురావాలని ఆలోచిస్తుంటేనే అయ్యో నా బుర్ర బద్దలైపోతుంది. అంతా నా కర్మ. అయ్యో, అమ్మా నిన్ను వెళ్ళగొట్టానంటున్నారు, అది నిజమా? ఇక నువ్వు రావా అమ్మా? దేవసేన, అమ్మని ఖచ్చితంగా వస్తానురా, నువ్వు దిగులు పడకు. చెప్పమ్మా, మాట్లాడవా? ఇక నువ్వు నాతో మాట్లాడవా? అందుకే నేను నాతో ఉండమన్నాను, నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు నా నుండి నిన్ను వేరు చేశారు, చూసావా? అయ్యో, నేను మాట్లాడుతూనే ఉన్నాను దేవసేన, నీకు వినపడడం లేదు. ఆ చామండి ఏదో మాయ చేసి నన్ను కట్టడి చేసింది. అమ్మ ఎలాగైనా వచ్చేస్తుంది, నువ్వు ఏడవకు దేవసేన. నేను ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పావు కదా, ఇప్పుడు నేను పిలుస్తున్నాను, రా అమ్మా. అయ్యో, ఆ చాముండి నా బిడ్డని ఏడిపించిందే. నేను ఏమి చేయలేకపోతున్నాను. వానొచ్చేలా ఉంది కదే. అవునక్క. ఏంటి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? బాగా గాలి వస్తుంది, పెద్ద వాన వచ్చేలాగుంది, ఇవన్నీ జాగ్రత్త చేయండి. వర్షం వస్తుంది, త్వరగా పదండి. వెళ్ళండి వెళ్ళండి.
లోపలికి వెళ్ళండి, జ్వరం వస్తుందేమో. ఛే, బట్టలన్నీ తడిసిపోయాయి. వర్షం ఏంటి ఉన్నట్టుండి ఇలా వచ్చింది.